వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం. ఇవాళ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో జనసేనాని సమీక్షలు. సమాజంలో మార్పు కోసమే పార్టీ పెట్టా, జన సైనికుల సాయంతో ముందుకెళ్తామన్న పవన్. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవు. జగన్ కాశీయాత్ర చేసుకోవాలని దేవినేని సెటైర్. ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ, ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. టీడీపీతో పొత్తుపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్న రఘువీర. నేటి నుంచే రెండో విడత పంచాయతీ నామినేషన్లు. పోటాపోటీగా తలపడుతున్న లోకల్ లీడర్స్. ఏకగ్రీవాల్లో గులాబీ హవా. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులదే సింహభాగం. వేలంపాటు ఏకగ్రీవాలపై చర్చలు తీసుకోండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ నాచ్ ఫిర్యాదు. చేనేత కార్మికులను ఆదుకుంటాం. మాజీ మంత్రి హరీష్ భరోసా. అన్నదాతల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ఏ కారణం. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించలేదని విజయశాంతి ఫైర్. టీపీసీసీలో సర్వే తుఫాన్. పార్టీ పెద్దలను కలుస్తున్న సత్యనారాయణ. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రులకు బీజేపీ నాయకుల వినతి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య పోరు. హస్తం పార్టీని గెలిపించాలని పొన్నం విజ్ఞప్తి. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఏపీ కీలక నిర్ణయం. త్వరలో అమల్లోకి ఓకే సిరీస్ నెంబర్ విధానం. ఇకపై ఆన్లైన్లోనే జనన మరణ నమోదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి నుంచి తప్పనిసరి. సార్వత్రిక ఎన్నికలపై ఈసీ ఫోకస్. ఇవాళ రేపు రాష్ట్రాల ఎన్నికల అధికారుల సమావేశం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, బెయిల్ ఇవ్వండి. జార్ఖండ్ హైకోర్టులో లాలూ పిటిషన్. అలోక్ వర్మ కేంద్రంగా హీటెక్కిన పాలిటిక్స్. కేంద్రం నిర్ణయంతో విభేదించిన ఖర్గే. రక్షణ బలగాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసింది. హస్తం పార్టీపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు. నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. సార్వత్రిక ఎన్నికలపైనే కమలం ఫోకస్. ఆయుష్మాన్ భారత్ నుంచి వైదొలిగిన పశ్చిమ బెంగాల్. మోదీ సర్కార్ రాజకీయం చేస్తోందని మమతా ధ్వజం. ఢిల్లీ పీసీసీ చీఫ్ గా షీలా దీక్షిత్. అనారోగ్యం కారణంగా తప్పుకున్న అజయ్ మాకెన్. బ్రిటన్ ప్రధానికి మరో ఎదురు దెబ్బ. బ్రెగ్జిట్ ఒప్పంద సవరణ అంశంలో పరాజయం. మూడో త్రైమాసికంలో టీసీఎస్ జోరు. నికర లాభం, ఆదాయాల్లో మెరుగైన వృద్ధి నమోదు. అమెజాన్ సీఈఓ సంచలన ప్రకటన. మెక్కింజన్తో విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడి.
డీటెయిల్స్ చూద్దాం. వచ్చే